నిన్న ఇంటర్వ్యూలో ఆవిడ చూస్తే షీస్ కామ్ అండ్ కంపోజ్డ్. నా పిల్లకి అయిపోతే అయిపోయింది కానీ ఇంకెవరికి అవ్వకూడదు, ఆ కిందింటి వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు ఎలా ఉండనిస్తారు. ఇప్పుడు ఒక తల్లి నా బిడ్డకి చిన్న దెబ్బ తగిలితే నేను విలువెల్లా ఆడిపోతాను. అసలు డెత్ ఇది అండ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అయినప్పుడు ఐ స్టిల్ హ్యావ్, నేను అంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పింది ఏంటంటే ఐ స్టిల్ హ్యావ్ అ డౌట్ ఆన్ హర్ పేరెంట్స్. అండ్ వాళ్ళు ఆ టైంలో ఆ పిల్లని ఇంట్లో స్కూల్ కిందకి వెళ్ళలేదు, వాళ్ళ కొడుకు స్కూల్కి వెళ్ళాడు, లంచ్ బాక్స్ కోసం వాళ్ళ నాన్నగారు వచ్చారనే కథనం విన్నాం మనం. అవునా? ఇప్పుడు నువ్వేం 16 ఏళ్ళ కూతురు కాదు కదా, సరే ఓన్లీ టీనేజరు, కాలేజ్కి వెళ్ళలేదు, ఇంటెన్షనల్గా కాలేజ్కి వెళ్ళలేదు అనుకోడానికి. 10 year పాప ఆ రోజు కొడుకు స్కూల్కి వెళ్తే పాప ఎందుకు వెళ్ళా? 1 question. ఓకే. అండ్ వాళ్ళ అమ్మగారి బిహేవియర్ కొంచెం, నేను ఇది ఫస్ట్ డే కూడా నేను వ్యక్తపరిచాను, వాళ్ళ పేరెంట్స్ ఎందుకో కొంచెం కంపోజ్డ్గా ఉన్నారు. సెకండ్ థింగ్, 2 months బ్యాక్ వీడి దగ్గర ఫోన్ వచ్చింది. ఓకే, వేరే మన టీవీ వాళ్ళే ఏదో దొంగతనాలకు అలవాటు ఉంది ఇదంది అన్నారు. బట్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఎవరో వాడికి 10,000 రూపాయలు ఫోన్ ఇచ్చారు. సంబడి మేడ్ దిస్ హ్యాపెన్. ఎవరో ఈ మర్డర్ని ఇంటెన్షనల్గా చేయించారు.